ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు మరియు బండ మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వివరించేందుకు పూర్వం ఇజ్రాయేలీయుల ఒక అనుభవాన్ని ఉపయోగించాడు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత ఎడారిలో ప్రయాణం చేశారు. అక్కడ వారికి త్రాగడానికి నీరు లేక దాహముతో ఉన్నప్పుడు దేవుడు వారికి 2 ప్రధాన సంఘటనల్లో బండ నుండి నీటిని ప్రవహింపజేశాడు. అయితే ఈ నీరు కేవలం భౌతిక అవసరాలను తీర్చిన నీరు మాత్రమే కాదు. దీని వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. పౌలు చెబుతున్నది ఏమిటంటే, ఆ బండ క్రీస్తును సూచిస్తుంది. క్రీస్తు మన పాపాల నిమిత్తం కొట్టబడ్డాడు మరియు ఆయన ద్వారా మనకు ఆధ్యాత్మిక జీవము లభిస్తుంది. ఇజ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణం చేసినట్లే మనం కూడా ఈ లోకంలో ఆధ్యాత్మికంగా ప్రయాణిస్తున్న వారమే. దేవుడు వారి కోసం బండ నుండి నీటిని సమకూర్చినట్లే క్రీస్తు ద్వారా మనకు జీవము కలుగుతుంది. మోషే కాలంలో భౌతిక నీటిని పొందినట్లు క్రీస్తులో మనం ఆధ్యాత్మిక జీవజలాన్ని పొందవచ్చు. బండ నుండి వచ్చిన నీరు తాత్కాలిక దాహాన్ని తీర్చింది, కానీ క్రీస్తు ఇచ్చే నీరు నిత్య జీవాన్ని ఇస్తుంది. యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ జీవజలాన్ని పొందుతారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని. ప్రియులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికినే అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరని, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరని, ఆ బండ క్రీస్తేనని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, ఎవడైనను దప్పిగొనిన ఎడల
నీ వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలనని నీవు చెప్పావు గనుక మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే జీవజలాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, మేమును సజీవమైన రాళ్ళవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.